స్టూడెంట్స్, మా మునుపటి సెషన్లో ఒక వేరియబుల్లోని లీనియర్ ఈక్వేషన్లు మరియు రెండు వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్ మరియు బహుపది యొక్క డిగ్రీ గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్లో మనం డిగ్రీ 2 ఉన్న బహుపది సమీకరణం గురించి నేర్చుకుంటాం. దీన్ని వర్గ సమీకరణం అంటారు. క్వాడ్రాటిక్ బహుపది యొక్క ప్రామాణిక రూపం ax² + bx + c a 0. మనం ఈ బహుపదిని 0కి సమం చేసినప్పుడు మనం ఒక వర్గ సమీకరణాన్ని పొందుతాము. అభ్యాస ఫలితాలు ఈ పాఠం ముగింపులో మీరు చేయగలరు. క్వాడ్రాటిక్ సమీకరణాలను ఉపయోగించి వాస్తవ ప్రపంచ సమస్యలను రూపొందించండి మరియు పరిష్కరించండి. ఇతర రకాల సమీకరణాల నుండి వర్గ సమీకరణాలను గుర్తించండి మరియు వేరు చేయండి. క్వాడ్రాటిక్ యొక్క పరిష్కారాలను కనుగొనడానికి రేఖాగణిత మరియు బీజగణిత పద్ధతులను వర్తింపచేయండి. కీలక పదాలు: చతుర్భుజ సమీకరణాలు, బహుపదాలు, పరిష్కారాలు, ఫ్యాక్టరింగ్, రేఖాగణిత విధానం. ప్రామాణిక రూపం. మన దైనందిన జీవితంలో మనం అనేక సందర్భాల్లో వర్గ సమీకరణాలను ఉపయోగిస్తాము. పరిచయం: ఉదాహరణకు, ఒక పాఠశాల ఆడిటోరియం హాలును 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. దాని పొడవు దాని వెడల్పుకి 3 రెట్లు ఎక్కువ. స్టూడెంట్స్, ఈ సమాచారం కోసం మనం ఒక సమీకరణాన్ని నిర్వచించవచ్చు. ఇచ్చిన సమాచారం నుండి హాలు దీర్ఘచతురస్రాకారంలో పొడవు మరియు వెడల్పు కలిగి ఉందని మనం చెప్పగలం. పొడవు మరియు వెడల్పును గుణించటం ద్వారా మనం హాలు యొక్క ప్రాంతాన్ని పొందుతాము. హాలు వెడల్పు x మీటర్లు అనుకుందాం. అప్పుడు దాని పొడవు 3x + 4 మీటర్లు ఉండాలి. మనం ఈ సమాచారాన్ని క్రింది చిత్రంలో ఉన్నట్లుగా చిత్రీకరించవచ్చు. ఇప్పుడు హాలు వైశాల్యం 3x + 4 × xm² = 3x² + 4x × m². కాబట్టి 3x² + 4x = 500. కాబట్టి హాలు వెడల్పు 3x² + 4x - 500 = 0. సమీకరణాన్ని సంతృప్తిపరచాలి. ఇది చతుర్భుజ సమీకరణం. గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు యూక్లిడ్ పొడవులను కనుక్కోవడానికి ఒక రేఖాగణిత విధానాన్ని అభివృద్ధి చేశాడు. మన ప్రస్తుత కాలంలో మనం చతురస్రాకార సమీకరణాల పరిష్కారాలుగా చెబుతున్నాము. చతురస్రాకార సమీకరణాల పరిష్కారం సాధారణ రూపంలో తరచుగా ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞులకు జమ చేయబడింది. ఈ సెషన్లో మీరు వర్గ సమీకరణాలు మరియు వాటి మూలాలను కనుగొనే వివిధ మార్గాలను నేర్చుకుంటారు. చతుర్భుజ సమీకరణాలు. x వేరియబుల్లోని వర్గ సమీకరణం ax² + bx + c = 0. రూపం యొక్క సమీకరణం. ఇక్కడ a, b, c వాస్తవ సంఖ్యలు. a ≠ 0. వర్గ సమీకరణం యొక్క మూలాలు -b ± √b² - 4ac/2a. ఉదాహరణకు 3x² + 4x
మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది చతుర్భుజ సమీకరణం. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 కూడా వర్గ సమీకరణాలు. గమనిక, qx ఈజ్ ఈక్వల్ టు 0 రూపం యొక్క ఏదైనా సమీకరణం. ఇక్కడ qx అనేది డిగ్రీ 2 యొక్క బహుపది. ఇది చతుర్భుజ సమీకరణం. కానీ మనం qx నిబంధనలను వాటి డిగ్రీల తగ్గింపు క్రమంలో రాసినప్పుడు అప్పుడు మనం సమీకరణం యొక్క ప్రామాణిక రూపాన్ని పొందుతాము. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0ని వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం అంటారు. చతుర్భుజ సమీకరణాలలో కొన్ని నిజ జీవిత ఉదాహరణలను చూద్దాం. నిశ్చల నీటిలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఉండే మోటారు పడవ అదే ప్రదేశానికి దిగువకు తిరిగి రావటానికి 25 కిలోమీటర్లు పైకి వెళ్లటానికి 1 గంట ఎక్కువ సమయం పడుతోంది. స్ట్రీమ్ వేగాన్ని కనుక్కోండి. పరిష్కారం: ప్రవాహం యొక్క వేగం గంటకి x కిలోమీటర్ పర్ అవర్ అని పరిశీలిద్దాం. కాబట్టి బోట్ అప్స్ట్రీమ్ వేగం 18 మైనస్ x కిలోమీటర్లు పర్ అవర్ మరియు ప్రవాహంలో పడవ వేగం 18 ప్లస్ x కిలోమీటర్ పర్ అవర్. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం అని మనకు తెలుసు. కాబట్టి సమయం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. పైకి వెళ్ళటానికి పట్టే సమయం దూరం బై వేగం ఈజ్ ఈక్వల్ టు 24/18 మైనస్ x. అదేవిధంగా దిగువకు వెళ్లటానికి పట్టే సమయం దూరం బై వేగం అంటే 24/8 ప్లస్ x. ప్రశ్న ప్రకారం అదే ప్రదేశానికి దిగువకు తిరిగి రావటానికి 24 కిలోమీటర్లు పైకి వెళ్లటానికి 1 గంట ఎక్కువ పడుతుంది. కాబట్టి 24/18 మైనస్ x మైనస్ 24/18 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎల్సిఎం తీసుకోవటం ద్వారా మనకు లభిస్తుంది 24 ఇంటూ 18 ప్లస్ x మైనస్ 24 ఇంటూ 18 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ x ఇంటూ 18 ప్లస్ x. పరిష్కరించడం ద్వారా మనకు x² ప్లస్ 48x మైనస్ 324 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అందువల్ల ఇది వర్గ సమీకరణం కాబట్టి మనం పరిష్కారాన్ని కనుగొనడానికి క్వాడ్రాటిక్ ఫార్ములాలను ఉపయోగిస్తాము. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 48, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 324. వర్గ సమీకరణం యొక్క మూలాలు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇచ్చిన ఫార్ములాలో b మరియు c యొక్క అన్ని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. పరిష్కరించడం ద్వారా మనం పొందుతాము x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 48 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3600 బై 2. ప్లస్ లేదా మైనస్ మూలాలను వేరు చేయండి. మనం పొందుతాము x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 48 ప్లస్ 60 బై 2, కామా మైనస్ 48 మైనస్ 60 బై 2. x ఈజ్ ఈక్వల్ టు 12 బై 2, కామా మైనస్ 108 బై 2. x ఈజ్ ఈక్వల్ టు 6, కామా మైనస్ 54. x అనేది స్ట్రీమ్ యొక్క వేగం కాబట్టి అది ప్రతికూలంగా ఉండకూడదు. కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్ టు 54 మూలాన్ని విస్మరిస్తాము. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 ప్రవాహం యొక్క వేగాన్ని 6 కిలోమీటర్ పర్ అవర్గా ఇస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక కర్మాగారం ఒక రోజులో x సంఖ్యలో యంత్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కో యంత్రం ఉత్పత్తి ఖర్చు రూపాయల్లో.
ఒక రోజులో ఉత్పత్తి చేయబడిన యంత్రాల సంఖ్య కంటే 110 తక్కువ. ఒక రోజు మొత్తం ఉత్పత్తి వ్యయం 1500 రూపాయలు. వర్గ సమీకరణాన్ని కనుగొనండి. పరిష్కారం: ఉత్పత్తి చేయబడిన యంత్రాల సంఖ్య x. కాబట్టి ఆ రోజు ఒక్కో యంత్రం ఉత్పత్తి ఖర్చు రూపాయల్లో = 110 మైనస్ x. కాబట్టి ఆ రోజు మొత్తం ఉత్పత్తి వ్యయం రూపాయల్లో x ఇంటూ 110 మైనస్ x. కాబట్టి x ఇంటూ 110 మైనస్ x = 1500. 110x మైనస్ x స్క్వేర్ = 1500. మైనస్ x స్క్వేర్ ప్లస్ 110x మైనస్ 1500 0. మైనస్ ద్వారా గుణిస్తే మనకు లభిస్తుంది x స్క్వేర్ మైనస్ 110x ప్లస్ 1500 0. కాబట్టి అవసరమైన వర్గ సమీకరణం x స్క్వేర్ మైనస్ 110x ప్లస్ 1500 0. మరొక ఉదాహరణ చూద్దాం. క్రిందివి వర్గ సమీకరణాలు కాదా అని తనిఖీ చేయండి. x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 = x మైనస్ 5. పరిష్కారం: మనం ఎడమ వైపును పరిగణించి ఆపై కుడివైపు సమీకరణంతో సమానం చేస్తాము మరియు ఆపై మనం చతురస్రాకార సమీకరణాన్ని కనుగొంటాం. LHS = x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3. x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ 3 x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 12. కాబట్టి x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 x మైనస్ 5 అని రాయవచ్చు. x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 12 x మైనస్ 5. x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 17 0. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0 రూపంలో ఉంటుంది. కాబట్టి ఇచ్చిన సమీకరణం చతుర్భుజ సమీకరణం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. x ఇంటూ x మైనస్ 1 ప్లస్ 3 x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 4. పరిష్కారం: ఇచ్చిన వాటి నుండి x ఇంటూ x మైనస్ 1 ప్లస్ 3 x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 4. ఇక్కడ LHS మనకు లభిస్తుంది. x ఇంటూ x మైనస్ 1 ప్లస్ 3 x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3. ఇక్కడ RHS మనకు x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 4 x స్క్వేర్ మైనస్ 16 వస్తుంది. 1 మరియు 2 నుండి మనకు x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3 x స్క్వేర్ మైనస్ 16 వస్తుంది. అంటే x మైనస్ 19 0. ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0 రూపంలో కాదు. కాబట్టి ఇచ్చిన సమీకరణం చతుర్భుజ సమీకరణం కాదు. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు: x వేరియబుల్లోని వర్గ సమీకరణం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0 రూపం యొక్క సమీకరణం. ఇక్కడ a, b, c వాస్తవ సంఖ్యలు. a 0. వర్గ సమీకరణం యొక్క మూలాలు x మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. qx 0 రూపం యొక్క ఏదైనా సమీకరణం. ఇక్కడ qx అనేది డిగ్రీ 2 యొక్క బహుపది. ఇది చతుర్భుజ సమీకరణం.